ఇప్పుడు బతుకులు ఇట్నే ఉంటాయి. కొన్ని రోజులు పచ్చగా ఉంటుంది, కొన్ని రోజులు ఎండిపోద్ది. ఎండాకాలం ఎండిపోయినట్టు ఎండిపోతుంటుంది. ఏముంది ఇది మన ఇది ఉంటే ఏమన్నా కూల్ చేశారు రేకుల చెట్టు ఉంటే. ఏంది ట్రాఫిక్ జామ్ అంటారు కొంతమంది, హైడ్రా అంటారు కొంతమంది, అది అంటారు ఇది అంటారు, రకరకాలు ఉంటుంది. ఏడేం లేదు, చెరువు లేదు గేడ. ఇక్కడ లోకల్ వాళ్ళే, వాళ్ళు ఏం లేదు, లోకల్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు, ఏదో రకరకాలుగా. పరిపాలన ఏముంది, స్వామి ఏముంది పైన కూర్చుంటాడు, కింద వాళ్ళని చేరాలి కదా. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, చిన్న చిన్న ఇష్యూలు తెలియదు కదా మాకు. కింద జరిగే ఈ చిన్న చిన్న ఇష్యూలు ఆయనకేం తెలుసు. ఏదైనా పెద్ద పెద్దవి అయితే ఆ సినిమా థియేటర్ వచ్చింది కదా, అదైతే తెలుస్తుంటాయి. ఈ తెలియగా పర్లేదు. అది ఇప్పుడే కొత్త కదా అబ్బాయి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంత ఎక్స్పీరియన్స్ ఏడుంది. చంద్రబాబు నాయుడు అంటే డైనమిక్ లీడరు, వాడు అన్నింటినీ పెద్ద పెద్ద వాళ్ళని కూడా డీల్ చేస్తాడు. ఏంటంటే అధికారుల మీద, సలహాదారుల మీద ఆధారపడాల్సింది, కలెక్టర్ల మీద. ఆయనకి లేదు, పాడలేదు. అది వేరు, ఇది వేరు. ఏది జనం పబ్లిక్ అనుకుంటారట. గురువు అయినా గురువు నామాలు పెట్టేవాళ్ళు లేరంటావా? గురువు సున్నం పూసి నామాలు పెట్టేవాళ్ళు లేరంటావా? దానికి దీనికే ఒకవేళ ఏదైనా ఇప్పుడు ఏదైనా సలహా కావాలని కోరుకుంటాడు, నాకు ఇది కావాలి, మరి ఎట్లా చేద్దాం, ఏంది ప్లానింగ్. ఇప్పుడు మా రాష్ట్రాన్ని కూడా మరి నేను ఉన్నాను కాబట్టి డెవలప్ చేద్దాం, మరి ఎట్లా చేయాలి, ఈ ప్లానింగ్, ఈ రూట్లో ఎట్లా పోవాలి, ఈ రూట్లో పోతే ఏమన్నా ఒడిదుడుకులు ఉంటాయా? లేదు, గురువు సలహా తీసుకుంటాడు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాడు. రాజకీయమే, గురువే. ఇప్పుడు ఏదైనా ఆ రూట్లో పోతే రాజకీయమే, గురువే అంతే. అది పరిపాలన బాగానే ఉంది, బేసిక్గా ఉంది. ఇంకా కావాలి కదా, 1 ఇయరే కదా. ఇప్పుడు 1 ఇయరే, ఇంకా ఆయనకు కూడా ఇంకొక సంవత్సరం పోతే తెలిసిద్ది ఏందా ప్లానింగ్. ఇప్పుడు బతుకులు ఇట్నే ఉంటాయి. కొన్ని రోజులు పచ్చగా ఉంటుంది, కొన్ని రోజులు ఎండిపోద్ది. ఎండాకాలం ఎండిపోయినట్టు ఎండిపోతుంటుంది. ఏముంది ఇది మన ఇది ఉంటే ఏమన్నా కూల్ చేశారు రేకుల చెట్టు ఉంటే. ఏంది ట్రాఫిక్ జామ్ అంటారు కొంతమంది, హైడ్రా అంటారు కొంతమంది, అది అంటారు ఇది అంటారు, రకరకాలు ఉంటుంది. ఏడేం లేదు, చెరువు లేదు గేడ. ఇక్కడ లోకల్ వాళ్ళే, వాళ్ళు ఏం లేదు, లోకల్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు, ఏదో రకరకాలుగా. పరిపాలన ఏముంది, స్వామి ఏముంది పైన కూర్చుంటాడు, కింద వాళ్ళని చేరాలి కదా. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, చిన్న చిన్న ఇష్యూలు తెలియదు కదా మాకు. కింద జరిగే ఈ చిన్న చిన్న ఇష్యూలు ఆయనకేం తెలుసు. ఏదైనా పెద్ద పెద్దవి అయితే ఆ సినిమా థియేటర్ వచ్చింది కదా, అదైతే తెలుస్తుంటాయి. ఈ తెలియగా పర్లేదు. అది ఇప్పుడే కొత్త కదా అబ్బాయి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంత ఎక్స్పీరియన్స్ ఏడుంది. చంద్రబాబు అంటే డైనమిక్ లీడరు, వాడు అన్నింటినీ పెద్ద పెద్ద వాళ్ళని కూడా డీల్ చేస్తాడు. ఏంటంటే అధికారుల మీద, సలహాదారుల మీద ఆధారపడాల్సింది, కలెక్టర్ల మీద. ఆయనకి లేదు, పాడలేదు. అది వేరు, ఇది వేరు. ఏది జనం పబ్లిక్ అనుకుంటారట. గురువు అయినా గురువు నామాలు పెట్టేవాళ్ళు లేరంటావా? గురువు సున్నం పూసి నామాలు పెట్టేవాళ్ళు లేరంటావా? దానికి దీనికే ఒకవేళ ఏదైనా ఇప్పుడు ఏదైనా సలహా కావాలని కోరుకుంటాడు, నాకు ఇది కావాలి, మరి ఎట్లా చేద్దాం, ఏంది ప్లానింగ్. ఇప్పుడు మా రాష్ట్రాన్ని కూడా మరి నేను ఉన్నాను కాబట్టి డెవలప్ చేద్దాం, మరి ఎట్లా చేయాలి, ఈ ప్లానింగ్, ఈ రూట్లో ఎట్లా పోవాలి, ఈ రూట్లో పోతే ఏమన్నా ఒడిదుడుకులు ఉంటాయా? లేదు, గురువు సలహా తీసుకుంటాడు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాడు. రాజకీయమే, గురువే. ఇప్పుడు ఏదైనా ఆ రూట్లో పోతే రాజకీయమే, గురువే అంతే. అది పరిపాలన బాగానే ఉంది, బేసిక్గా ఉంది. ఇంకా కావాలి కదా, 1 ఇయరే కదా. ఇప్పుడు 1 ఇయరే, ఇంకా ఆయనకు కూడా ఇంకొక సంవత్సరం పోతే తెలిసిద్ది ఏందా ప్లానింగ్.